నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకు దారితీసినటువంటి సందర్భం చూస్తున్నాం. ముఖ్యంగా కృష్ణా నది జలాలకు సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో ఎక్కువ శాతాన్ని తీసుకుపోతా ఉంది. దాదాపు 60 నుంచి 70% అధిక వాటాను తీసుకెళ్తున్నారంటూ పేపర్లలో చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ఇప్పటికే కృష్ణా రివర్ బోర్డు వద్దకి ఇటు తెలంగాణ అటు ఏపీ ఇరు రాష్ట్రాలు కూడా వెళ్ళినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. అసలు ఏపీ నీళ్ళని తీసుకువెళ్తూ ఉంటే అసలు ఏం చేస్తూ ఉన్నారంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే ఆరోపిస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. అసలు దీనిలో నిజం ఎంత ఉంది, అసలు కాంగ్రెస్ ప్రభుత్వము ఏపీకి నీళ్ళ వాటా విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు, కృష్ణా రివర్ బోర్డు వద్ద ఎలాంటి ప్రత్యామ్నాయాలను సూచించబోతా ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అద్దంకి దయాకర్ ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఏంటి అసలు కృష్ణా నదికి సంబంధించినటువంటి విషయంలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. అసలు వాళ్ళు నీళ్ళ వాటా తీసుకుపోతూ ఉంటే కూడా రేవంత్ సర్కారు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుందంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నటువంటి సందర్భం. అయితే ఒకటి ఏంటంటే, గతంలో జరిగిన నీటి ఒప్పందాల్లో తెలంగాణ ఏర్పడిన తర్వాత 513 టీఎంసీ ఆంధ్రాకు, 299 టీఎంసీ తెలంగాణకు అనేదాన్ని ఒక మ్యాండేటరీగా వాళ్ళు కన్క్లూడ్ చేసుకున్నారు. ఎస్, ఇక్కడ అసలు మోసం జరిగిందనేది నా అభిప్రాయం. గతంలో కృష్ణా మిగులు జలాల మీద వేసిన బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ కూడా ఇంకా దానికి సంబంధించి అలొకేషన్స్ రాలి. అయితే ఇప్పటికీ 66-34% షేరింగ్ అనేది అగ్రిమెంట్ అనేది ఒక రకమైన కాన్స్పిరసీ నా దృష్టిలో. తర్వాత వాళ్ళు రాయలసీమ ఎత్తిపోతుల పథకానికి, తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఇప్పుడు నీకు శ్రీశైలం ఫుల్ ట్యాంక్ ఉన్నప్పుడు ఎక్కువ క్యూసెక్లు అటు న్యాచురల్గా పోయే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు బనకచెర్లది కూడా ఇప్పుడు వస్తుంది. అయితే అది అనుసంధానానికి సంబంధించి. కానీ ఇక్కడ ఎక్కువ మొత్తంలో పోయిన నీళ్ళు అనేది మనం ఇప్పటికే సిడబ్ల్యూసికి చెప్పినాం, కేఆర్ఎంబీకి చెప్పినాం. ఎందుకంటే ఆ ఫ్లోలో ఎక్కువ వాళ్ళకు పోతున్నాయి అనే ఒక చర్చ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు మనం వాడుకోవాల్సిన ఒక 115 టీఎంసీల పైచీలకి ఇప్పుడు మనం వినియోగించుకోవాలి. అది ఇప్పుడు నీటి నిల్వను ఆధారపడి ఉంటుంది, తర్వాత వచ్చే వరదను ఆధారపడి ఉంటుంది పరిస్థితి. అయితే ముందుగా ఇలాంటి పరిస్థితులు కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ చేసిన తప్పిదాలి. ఒకవైపు ఏమో గోదావరి మీద వాళ్ళు 5,000 టీఎంసీల పైచిలకు సముద్రంలో కలుస్తున్నాయి ఒక 3 పిట్టగోడలు కట్టిండ్రు. అది మేడిగడ్డ, సుందిల్లా, అందా. ఇప్పుడు మేడిగడ్డ అది క్రాక్స్తో ఎట్లా ఉందో చూసింటే అది దాని వినియోగం ఒక చర్చ. అయితే ఇప్పుడు ఇంకో కొత్త వివాదం ఏంది, పోలవరం బనకచెర్లది. ఏది ఇక్కడి నుంచి తీసుకుపోయి బనకచెర్ల నుంచి మళ్ళీ గాలేరు, నగరి, ఆంధ్రిని ఇట్లా మళ్ళీ రాయలసీమకు పోయే గండికోట వరకు పోతాయి అవి. అయితే ఇక్కడ అసలు మనకి ఇప్పుడు కృష్ణా జలాల వినియోగానికి సంబంధించిన అంశంలో మనం ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వానికి లేదంటే సిడబ్ల్యూసికి మనం రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా సోమవారం రేపు సమావేశంలో పూర్తి స్థాయి నిర్ణయాలు జరుగుతాయి. ఇప్పటివరకు ఏం జరగలేదు. ఎక్కువ 1 టీఎంసీ నీటిని వాడుకున్నా డెఫినెట్గా ఆ మేరకు కంపెన్సేటర్గా మనం తీసుకోవచ్చు. అది ఇప్పుడు వేసవి కాలంలో తీసుకోవచ్చు, తాగునీటి అవసరాల కొరకు వినియోగించుకోవచ్చు. అయితే దురదృష్టకరం ఏంటంటే ఇప్పుడు జస్ట్ నౌ నేను మీతో లేట్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే, ఈ టన్నెల్లో ఇప్పుడు 14th కిలోమీటర్ దగ్గర అదొక సమస్య వచ్చింది. ఇప్పుడు మొత్తం ఒక 3 మీటర్ల మేర కుంగిపోయింది. అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి అనే విషయంలో మరి రేపటి సమావేశం మీద ఈ ప్రభావం ఎట్లా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. అది కూడా కృష్ణాకు సంబంధించి ఇప్పుడు లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లో టన్నెల్ మనకు ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి దాని మీద పనులు జరుగుతున్నాయి. అయితే అది విచారకరమైనప్పటికి కూడా రేపటి సమావేశం మీద దాని ప్రభావం ఉంటుంది. రేపు కాకపోతే మళ్ళీ ఎక్స్టెండెడ్ మీటింగ్ ఎప్పుడైనా కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ప్రతీది కూడా మేము గతంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ అప్పుడు, మాది సెంట్రల్ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ అప్పుడు కూడా ఆ రోజు మార్నింగ్ 11 దాకా అధికారులతోనే, జలవనరుల అధికారులతోనే, సిడబ్ల్యూసి వాళ్ళతోని, కేఆర్ఎంబి వాళ్ళతోని కలిసి మాట్లాడి నేను ప్రత్యక్షంగా చూసినాం ఆ రోజు. కాబట్టి ఎప్పుడు కూడా తను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిర్లక్ష్యంగానో ఎట్లా ఉన్నట్టునైతే నాకు కనబడి చాలా స్ట్రిక్ట్గా, సిన్సియర్గా తన వర్క్ చేసుకుంటూ పోతుంది. నిన్న జగదీష్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు, మీరు అట్లా నీళ్ళు తీసుకుపోతుంటే కళ్ళు మూసుకొని కూర్చున్నది ఏంటి అని చెప్పి ఆయన అంటున్న పరిస్థితి. అసలు 9 సంవత్సరాల్లో నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాలకు కనీసం
ఆ కృష్ణా రివర్ మీద వచ్చే ప్రాజెక్టుల మాట పక్కన పెట్టు, ఉన్న ప్రాజెక్టులు కూడా పట్టించుకునేది వీళ్ళు. ఇంకా నాకు తెలిసి మన జానరెడ్డి గారు ఎన్నికప్పుడు అదేంటే నాగార్జున ఎన్నికప్పుడు ఇప్పుడు నెల్లికల్ లిఫ్ట్ గురించి చెప్తుండే వాళ్ళు. అసలు డిండి మిడ్ కానీ లేకపోతే లోయర్ కానీ వీటికి సంబంధించి ఇంకా పూర్తి కాలే. కేఎల్ఐకి సంబంధించి ఆయకట్టుకు సంబంధించి ఇంతవరకు కాలే. ఇప్పుడు మన శివన్నగూడెం ప్రాజెక్ట్ అట్లనే ఉంది. ఇప్పుడు మునుగోడుకు సంబంధించి ఇట్లా నల్గొండ జిల్లా ప్రాజెక్టులే కాదు, అటు సీతారామసాగర్ కానీ మిగతా ఏ విధంగా జరిగినా మనం చూస్తున్నాం. కానీ వీళ్ళు చేసినదంతా చేసి 1 ఇయర్లోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నీళ్ళు వాళ్ళకి కట్టబెట్టిందని ఇప్పుడు అందరికీ తెలుసు కదా. కేసీఆర్ గారు జగన్ గారి మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ రోజా చేపల పులుసు గారి రొయ్యల పులుసుకు సంబంధించి కూడా చర్చ వస్తున్నాయి. కానీ రాయలసీమకు అన్యాయం జరగాలని మనం కోరుకోము, కానీ దాన్ని స్టెబిలైజ్ చేయడానికి ప్రత్యామ్నాయాలు 100 ఉన్నప్పటికీ కూడా అటువైపుగా ఆలోచిస్తలేరు వీళ్ళు. ఒకవేళ నిజంగా నదుల అనుసంధానమే ఒకవేళ కార్యాచరణ అయి ఉంటే జాతీయ ప్రభుత్వంతో 1,00,000 కోట్ల రూపాయలు మనం పెట్టుకుంటే 2 గోదావరి కృష్ణాను అనుసంధానం ఎక్కడికక్కడికి చేసుకున్నా కూడా తెలంగాణ 2 రాష్ట్రాలు సస్యశ్యామలమైతాయి. అసలు ఎవరికి ఏం నీటి పంపకాల్లో కూడా సమస్యలు రావు. కానీ ఇక్కడ అలకేటెడ్ వాటర్ దగ్గర, నాగార్జున సాగర్ అలకేటెడ్ వాటర్ దగ్గర, అంటే శ్రీశైలం దగ్గర, నాగార్జున సాగర్ దగ్గర వస్తున్న వాటి అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న పార్టీలు చేసే జలజగడాలుగా నేను భావిస్తాను. ఒప్పుకోవడానికి అవకాశం ఉంది. మీకు ఎలక్షన్స్ డేనే నాగార్జున సాగర్ మీద నీటి విడుదలకు సంబంధించి పోలీసులు వచ్చి డ్యామ్ మీద కొట్లాడతారు. అవును, అటువైపు జగన్ ప్రభుత్వం ఉంది, ఇటువైపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మీరు చూస్తే 2 ఆయన మనోని పేరేం పేరు జగన్ అదే రోజు మిర్చి రైతుల కొరకని బయటకు వచ్చిండు. మనోడు కేసీఆర్ ఆ రోజే నేను బయటకు వెళ్తే మామూలుగా ఉండదు అన్న రోజు అదే ఏది ఇక్కడ వీళ్ళ మీటింగ్కి వచ్చిండు. అంటే వీళ్ళు ఏమైనా వాస్తులు చూసుకొని ఏదైనా కార్యాచరణ చూసుకొని వస్తుండ్రా బయటకు వస్తుండ్రా తెలియదు. కానీ వీళ్ళిద్దరూ యొక్క అండర్స్టాండింగ్ అప్పుడు ఆ రోజు టీడీపీ కూడా కూల్గానే ఉంది అక్కడ, టీడీపీ ప్రభుత్వం. ఇక్కడ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మొత్తుకున్నది. ఈ రోజు కూడా వాళ్ళ యొక్క నీటికి సంబంధించి ఏమైనా అక్రమాలు జరిగితే సీరియస్గా ఉంటుంది. ఇంతవరకు జరగడానికి అవకాశాలు లేకున్నప్పుడు కూడా మీరు చేసిన ఒప్పందాల వల్ల ఇవాళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు, వంపుకు నీళ్లు పళ్ళ తిరుగు అని అంటారు. మీరు ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం నుంచి పోతూనే ఉంటాయి. పోతిరెడ్డి రెగ్యులేటరీ కూడా చాలా పెద్ద ఛానల్ కదా, అనుకున్న దానికంటే ఎక్కువ ఉందని అప్పటి నుంచి పంచాయతీలు అవుతున్నాయి. నీకు శ్రీశైలం పూర్తి స్థాయి సామర్థ్యం వచ్చిన తర్వాత న్యాచురల్గా వరద నీటికి సంబంధించిన అనుకోగానే అది అష్యూర్డ్ వాటర్ నుంచే పోతుంటాయి. కానీ ఇప్పుడు మనం తీసుకోవాల్సిన సందర్భంలో తీసుకోవడానికి మీరు పాలమూరు రంగారెడ్డి కట్టిండ్రా, కేఎల్ఐ రియల్గా మీరు కంప్లీట్ చేసిండ్రా. కేఎల్ఐ మీరు కంప్లీట్ చేసి ఉంటే ఎన్ని రకాల ప్రయోజనాలు ఉంది. లేకపోతే మహబూబ్నగర్లో ఉన్న ప్రాజెక్టులు ఈ భీమా కానీ, నెట్టెంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ, మనకు నల్గొండ జిల్లాలో ఉన్న డిండి కానీ, ఇట్లాంటి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకుంటే నీటి నిల్వ పూర్తిగా ఉన్నప్పుడు మనం ఎత్తిపోసుకుంటే మొత్తం అన్ని నిండుకుండల్లాగా ప్రాజెక్టులు ఉండేవి. అవి కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళు అంతకంటే ముందే ఆ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఈ కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులన్నీ కట్టి ఉన్నాయి అక్కడ దాకా. ఏం లేదు, ఒక కెనాల్తో మొత్తం నింపుకునే ఒక వ్యవస్థను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. మరి మీరు ఈ 10 సంవత్సరాల్లో మీరు కనుక ఆ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ఉంటే మనం కూడా అంత మేర ఇప్పుడు ఆ నీళ్ళు ఎత్తి పోసుకోవాలి. ఎక్కడ పోసుకోవాలి? ఇక్కడ వచ్చింది సమస్య. అసలు నేను ఒక నీటి రంగ నిపుణులను అడిగితే మనం కూడా మనకేమో ఎదురవుతుంది, అదేమో పల్లమైంది. అవును, మీకు రైట్ బ్యాంక్ కెనాల్ కూడా అట్లనే అయింది, ఏది నాగార్జున సాగర్ కూడా. దీనివల్ల వస్తున్న కొన్ని ఇబ్బందుల విషయంలో నదుల నీటి పంపకం రివ్యూ జరగాలనేది మనం సిడబ్ల్యూసి ముందు పెట్టిన వాదన. అది రేపు కేఆర్ఎంబి ముందు అదే చర్చ జరుగుతుంది. ఇప్పుడు మనం విభజన చట్టంలో కూడా ఊరికనే బులుబుచ్చికాయలు చేసి పోయడానికి లేదు. ఒకటేమో కేఆర్ఎంబి ఉంది, 2 జిఆర్ఎంబి ఉంటుంది. ఇవి కాకుండా ఈ రెండింటికి సంబంధించి తెలుగు రాష్ట్రాలనే కన్క్లూడ్ చేసుకోవడానికి మనకు అపెక్స్ కౌన్సిల్ ఉన్నది. ఇది మన లెవెల్లో, ఇది బిల్ మన 2 రాష్ట్రాల లెవెల్లో అపెక్స్ కౌన్సిల్. ఇది దీన్ని తర్వాత సిడబ్ల్యూసి ఉంటుంది.
కాబట్టి కేంద్ర జనవరుల సంఘం కూడా ఇష్టం వచ్చినట్టుగా అలొకేషన్స్ను ఇష్టం వచ్చినట్టుగా నీటి వినియోగాన్ని ఒప్పుకునేది ఏం కాదు. అంటే చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే ఈ యొక్క నీటి దోపిడీ జరుగుతూ ఉంది, రేవంత్ దాన్ని చూస్తూ ఊరుకుంటున్నటువంటి మాట హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా అదే ఆరోపిస్తూ ఉన్నాడు. వాళ్ళు ప్రణాళిక చేసుకుంటున్నది పోలవరం బనకచెర్ల, దానికేమి అనుమతులు రాలే. ఇప్పుడు ఇంతకు ముందు అయిన అనుమతులు కూడా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు చేసుకుంటారా? అప్పుడు కేసీఆర్ ఉండేది, జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడైతే నాకు తెలిసి చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు కలిసింది ఒక సందర్భమే. అవును, అప్పుడు పెద్దగా ఏమి అంశాల మీద చర్చ లేదు. ఓకే, మర్యాదపూర్వకం కలిగక అంశాల వారి ప్రస్తావనలు అన్నీ ఈ అంశాలు మనం ఉమ్మడి అంశాలు ఉన్నాయి, పరిష్కరించుకోవాల్సినవి విభజన చట్టంలోని ఉన్నాయి అనుకోవడం వరకే. కానీ నీటి పంపకాల విషయంలోనూ లేకపోతే ఇతరత్ర ఆస్తుల పంపకాల విషయంలోనూ కూలంకుషమైన ఇన్ డీటెయిల్డ్ చర్చ అయితే అప్పుడు జరగాలి. ఓకే, ఇప్పుడు జరగాలి. సరే, నేనేమంటున్నా అంటే ఆ రోజు జరిగిన ఏది జగన్ గారి మన కేసీఆర్ గారి మీటింగ్లో కూడా కాంగ్రెస్ ప్రమేయం టీడీపీ ప్రమేయం ఉంటుందని అనుకోలేదు, నేనైతే అనుకోవడానికి అవకాశం. బట్ ఇప్పుడు దాన్ని మనం స్టెబిలైజ్ చేయడానికి చేస్తున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా కేటగరికల్గా అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా రైపేరియన్ రైట్స్ను మనం బేస్ చేసుకునే నిర్ణయాలు తీసుకుంటున్నాం. కింది రాష్ట్రాలకు కూడా హక్కులు కలిగి ఉంటారు. అట్లని చెప్పి కింది రాష్ట్రాలకు ఎక్కువ మనము ఏందో తెలంగాణను వదిలేసి ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ నీటి వినియోగానికి సంబంధించింది ఏమీ ఉండదు నాకు తెలిసి. ఆ విషయాల్లో కొంత వీళ్ళు అత్యుత్సాహము హరీష్ రావు గారు కానీ లేకపోతే మా జగదీష్ రెడ్డి గారు కానీ వీళ్ళు అంటే మీరు ఓకే అంటే అందరం కలిసి కొట్లాడదాము, ఢిల్లీ పైన మన యొక్క యుద్ధం ప్రకటిస్తాము, ప్రతిపక్షంగా మేము వస్తాము, అధికార పక్షంగా మీరు కూడా రండి అని వాళ్ళు మీకు ఒక సలహా ఇస్తున్నారు, సవాల్ కూడా చేస్తున్నట్టు కనబడతా ఉంది. ఇప్పుడు అంతర్గత జగడాల విషయంలో ఒకసారి మాట్లాడుకుందాం, ఎవరు ఏం చేసింది అనేది. ఓకే, దాన్ని కూడా ఇక్కడ కన్విన్స్ చేసుకోవచ్చు. దీని తర్వాత ప్రభుత్వమే లీడ్ చేస్తుంది ఒకవేళ అన్యాయం జరిగి తీరుగుంటే. అవును, ఇప్పుడు ఎవరైనా పాలకులు మన వాటాను ఇతర రాష్ట్రాలకు అప్పచెప్పి మనం చేతులు దొడుపుకొని కూర్చుంటామంటే ఎవరు నమ్మరు. ఎస్, కానీ గతంలో కేసీఆర్ గారు చేసిన కామెంట్స్ కూడా మనం గుర్తుంచుకోవచ్చు. అంటే ఆ ప్రాంత మనోభావాలు తీసేట్టుగా మనం మాట్లాడొద్దు, కానీ రాయలసీమ ఒకరోజు రతనాల సీమ, ఈరోజు కొంత డ్రాట్ ఏరియాగా మారిన మాట వాస్తవం. దానికి నీరు ఇవ్వడానికి కేవలం కృష్ణా ఏమంటారు అలొకేటెడ్ వాటర్ మనకొచ్చిన వాటిని వాళ్ళకి ఇచ్చేసేయాల్సిన అవసరం లేదు. దానికి 100 మార్గాలు ఉన్నాయి. దాన్ని మనం ఒక తెలుగు రాష్ట్రాల అభిమానులుగా మనం ఉంటే ఎన్ని ప్రత్యామ్నాయ మార్గాలు చూపించవచ్చు. గతంలో ఎన్నోసార్లు చెప్పినాం కూడా, ఇప్పుడు కూడా చెప్పొచ్చు. అవసరమైతే నేను అంటున్నా గోదావరి నుంచి పోలవరం నుంచి అనుకుంటున్న దానికి కనుక కేంద్ర అనుమతులు కనుక తీసుకొచ్చుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం కూడా సహకరిస్తే కృష్ణాలో కూడా మనం వాటాన్ని పెంచుకోవచ్చు. ఎస్, అంటే మిమ్మల్ని దాటిపోయినాక సముద్రంలోకి వచ్చే నీటిని మేము ఎట్లా వాడుకుంటే ఏంటి అని చాలామంది ఆంధ్ర మిత్రులు అంటున్నారు. అది దాన్ని వాస్తవమే. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏదైతే ఈ 3 జిల్లాలకు సంబంధించి అది ఒక్కటే ఆదేరు కృష్ణాని. ఎస్, సో తుంగభద్ర కూడా కొన్ని సందర్భాల్లో సమస్యలు అవుతున్నాయి మనకు. అలాంటి సందర్భంలో ఈ నీటి వాటాను వినియోగించుకున్నప్పుడు ఈ నీటి వాటాను తెలంగాణకు చేసుకోవచ్చు. లేదు 2 తెలుగు రాష్ట్రాలకు బెనిఫిట్ చేయాలనుకుంటే బీజేపీ ప్రభుత్వం కొంత ఉదారంగానే ఉంటే మనం నదుల అనుసంధాన ప్రక్రియకు కూడా ముందుకు పోవచ్చు. కానీ ఇప్పుడు వాడుకోవాల్సినవి వాడుకోకుండా తెలంగాణకు నష్టం జరుగుతుందంటే తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాని మీద నిరంతర పరిశీలనలో ఉన్నాడు. ఏది ప్రాజెక్టుల మీద అవినీతి ఇదంతా ఒక చర్చ అయితే, నీటి వినియోగం సంబంధించిన అంశంలో మన వాటా మనకు దక్కేందుకు మీరు చేసిన తప్పులను కూడా సరిదిద్దే పనిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారనేది నాకు స్పష్టమైన సమాచారం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు 2-3 కన్సల్టేషన్స్లో కూడా ఈ నిర్ణయాల్లో కావాలని చేసిండ్రా లేకపోతే ఉద్దేశపూర్వకంగా చేసిండ్రా లేదు అవగాహన లేక చేసిండ్రా కానీ ఒక కన్క్లూజన్కి వచ్చేసిండ్రా 299 టీఎంసీని మనం తీసుకోవాలనే దాని విషయంలో. అలాంటప్పుడు ఏంటి ఎత్తు మీద ఉన్న ప్రాంతానికి 299 టీఎంసీ అనేది ఎత్తిపోసుకోవడానికి ఎంత కాలం పడుతుంది అనేది చూడాలి కదా. ఇప్పుడు మనోడు టెక్నికల్గా చాలా చెప్తుంటాడు కదా కేసీఆర్, మనం ఎత్తిపోసుకోవాలంటే ఎంత టైం పడుతుంది, ఎంత కరెంట్ అవసరం పడుతుంది అని అంటాడు కదా. గ్రావిటీతో పోయేదానికి
ఒక నెలలో మీరు 300 టీఎంసీ పోతే ఎత్తిపోతలకు కనీసం ఎంత టైం పడుతుందని ఒక అంచనా ఉండాలి కదా. కాబట్టి మాకెక్కువ అవకాశం ఇవ్వాలని కోరుకునే దాని దగ్గర ఎందుకో అయితే గతంలో ఏంటంటే అది పవర్ స్టేషన్ కొరకే ఎక్కువ శ్రీశైలం వాడినాం మనం. అవును, కేవలం పవర్ జనరేషన్ కొరకే. కానీ ఇప్పుడు అదే మేజర్ సాగు నీటి ప్రాజెక్టుగా మారింది. ఆ క్రమంలో మళ్ళీ రియలొకేషన్సా లేకపోతే రివ్యూ మీద మొత్తం ప్రాజెక్టుల మీద ఏ ప్రాంతానికి ఎంత రావాలన్నా అనే దాని మీద ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దాంట్లో తెలంగాణకి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు అనుమానపడే విధంగా ఉండదు. వాళ్ళు అనుమానపడే విధంగా కాదు, వాళ్ళు అవమానకరంగా నిర్ణయాలు తీసుకున్నారు. వాళ్ళు గుడ్డిగా ఒక ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకున్నది మనకు తెలుస్తున్న సమాచారం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కలిసి పోరాడే అవకాశం వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ కేంద్ర సహాయ మంత్రి కూడా అదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి మరి ఏమైనా ఇట్లా మారబోతున్నారా, దాంతోపాటుగా అప్పుడు కేసీఆర్ తప్పు చేశారనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు. మళ్ళీ కొట్లాడాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట కూడా వారు గుర్తు చేస్తూ ఉన్నారు. నేనేమంటున్నంటే ఇప్పుడు అలొకేషన్స్ అనేవి ఇయర్ వైజ్గా ఉన్నాయి. ఎస్, 1956 నుంచి ఉన్నాయి. అవును, ఎవరెవరు ఎంత తీసుకుపోయారు అనేది కూడా కనబడుతుంది అనేది ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనకు నీటి వినియోగం విషయంలో ఒక స్పష్టత లేదు. ఓకే, తెలంగాణ విడిపోయినాక మొట్టమొదటిసారిగా సమావేశం వీళ్ళిద్దరి మధ్యనే అయింది, చంద్రబాబు కేసీఆర్ మధ్య. అప్పుడు కొన్ని అభ్యంతరాలు వచ్చినాయి. వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలనుకున్న దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంత సక్సీడ్ అయినట్టుగా, కొంత ఫెయిల్యూర్ అయినట్టుగా అప్పుడు చర్చ వచ్చింది. జగన్ గారు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరికీ ఇష్టమైన ముఖ్యమంత్రులు అయినరు. ఇక మనము మంచిగా ఉన్నప్పుడు నువ్వు ఇంత తీసుకోంటే నువ్వు ఇంత తీసుకోపో అని అన్నట్టుగా మనోడు కొంచెం హెచ్చులకే పోయినట్టు కనబడుతున్నది మనకు. కొంచెం అక్కడ కేటగిరికల్గా ఉంటే బాగుండే అనిపించింది. మనకేంది తుమ్మిడేటి కానీ తీసేసి మొత్తం మేడిగడ్డ కడగట్టం ఆ నుంచి తీసుకొచ్చి కృష్ణా బేసిన్ లేసేస్తా, గోదావరి బేసిన్ తీసుకొచ్చి కృష్ణా బేసిన్ లేసేస్తా అనే ఒక అత్యుత్సాహంతో ఉండి అలాంటి ప్రయత్నాలు చేసిండో ఏమో. కానీ ఇప్పుడు సమస్య పెద్దగా అయ్యే పరిస్థితి వచ్చింది కాబట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, మనం కూడా ఉన్నాం కాబట్టి దానికి ఏం నష్టం జరగకుండా ఆంధ్ర మీద ప్రత్యేకించి లడాయించాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, కలిసి కూర్చొని మాట్లాడుకుని అకార్డింగ్ టు ట్రిబ్యునల్స్ లానే మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే నదీ జలాల వినియోగంలో ఒక నూతన విధానం కూడా బీజేపీ ప్రభుత్వం అనుసరించాలనుకున్నది. దాంట్లో నదుల అనుసంధానం కూడా ఒక ప్రక్రియ ఉన్నది కాబట్టి ఆయన చంద్రబాబు గారు ఎన్డీఏలో క్రూషియల్గా ఉన్నాడు కాబట్టి నేను పర్మిషన్స్ తెచ్చుకుంటా అనే ఉద్దేశంతో ఒక అడుగు ముందేసి ఉండొచ్చు. కానీ రాష్ట్రాల హక్కుల విషయంలో కేంద్రం కూడా తెలంగాణకు నష్టం చేకూర్చడానికి ఏం ప్రయత్నం చేయదు. చేస్తే దానికి కూడా రాజకీయ భవిష్యత్తే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణను వదిలేసి ఆంధ్రప్రదేశ్కు మేలు చేయాలని చూడదు, అట్లని చెప్పి ఆంధ్రాకు నష్టం చేయాలని కూడా చూడము. మనదెంతో మనకు అంతవరకే ఆ సిద్ధాంతం ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎక్కువ తక్కువ కొంత ఏదో రాజకీయ ప్రేరేపణలు, రాజకీయ రెచ్చగొట్టేతనం, ఎప్పుడు జలజగడాలు తీసుకురావడం మంచిగా ఉన్నప్పుడు కూడా అంతే కదా. జగన్ ప్రభుత్వంలో కూడా నది అది నాగార్జున సాగర్ మీదకి పోలీస్ సేనలు పంపించి సెంటిమెంట్ రగిలించేది. కాబట్టి ఎలక్షన్స్ రేపు ఎల్లుండనంగా జరిగినట్టు మళ్ళీ తెలంగాణ ఏంటి అస్తిత్వం మాది, తెలంగాణ కొరకు మేము పోరాడతామని మీరు అనకండ్రా నాయన. మీది ఇప్పుడు భారత రాష్ట్ర సమితి, ఇంకా తెలంగాణ రాష్ట్ర సమితి అన్నట్టు తెలంగాణ కొరకు మేము పుట్టినాం అని అంటే మీరు భారతదేశం కొరకు పుట్టిండ్రు. ఇప్పుడు మేము తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ప్రయోజనాల కొరకు ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది కాబట్టి డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రైతులు కానీ తెలంగాణ ప్రజల హక్కులు ఎక్కడ కూడా తగ్గించే ప్రయత్నం చేయదనేది మాత్రం చెప్పగలరు. ఎస్, కొత్త మీకు ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ రేపు రాబోతా ఉన్నారు. మొత్తానికి మొదటి మీటింగు రేపు జరగబోతా ఉంది. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? గతంలో దీపాదాస్ మున్షి ఉండేది, అంతకుముందు ఇంకొకరు. ఇప్పుడు ప్రస్తుతానికైతే నటరాజన్ పైన ఒక బాధ్యతను అయితే పెట్టడం జరిగింది. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎట్లాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిత్వం? అంటే 27 తర్వాత మీటింగ్ అయ్యేటట్టుంది. రేపటికి అది మన ఎలక్షన్స్ కొరకని పోస్ట్ పోన్ అవుతుంది ఆల్మోస్ట్ ఆల్. బట్ నేను ఈ భూదాన్ పాదయాత్ర అప్పుడు తనను వ్యక్తిగతంగా కలిసిన. ఈ ఆచార్య వినోబా భావే భూదాన్ పాదయాత్ర ఆ ప్రాంతాలన్నీ కూడా ఆమె మళ్ళీ నడిచింది. సో పీపుల్స్ ప్రో ఉండే వ్యక్తిత్వము, రెండవది సహజమైన కాంగ్రెస్ ఆలోచన విధానం, తర్వాత సహజమైన వ్యక్తిత్వం అనేదైతే నాకు తెలిసిన సమాచారం. ఇంకోటి
కార్యకర్తల మనోభావాలు కానీ కాంగ్రెస్ విచారధార మీద ఒక పట్టు ఉన్న వ్యక్తిగా వారికి మంచి పేరున్నది. తర్వాత ఈ ప్రదర్శన ప్రభావం కంటే రిజల్ట్ ఓరియంటెడ్ వర్కహాలిక్గా ఆమెకు ఎక్కువ పేరుంది. ఓకే. సో తర్వాత అఫ్కోర్స్ ఏమంటాం, పని చేసే వాళ్ళకు ఎక్కువ మేలు చేసే అవకాశం ఉంటుందని అయితే పేరు ఉన్నది. సో రాహుల్ గాంధీ గారికి చాలా సన్నిహిత, అంటే మీరు పనిచేసే వారికి ఎక్కువ అవకాశం అంటున్నారు. ఇప్పుడు రాబోతున్నటువంటి కాలంలో ఎమ్మెల్సీలు కూడా ఖాళీ కాబోతా ఉన్నాయి. దాదాపుగా 6 ఎమ్మెల్సీలు 5 ఎమ్మెల్సీలు ఖాళీ అయితే దానిలో ఖచ్చితంగా ఒకటి మినహాయించి అన్ని కాంగ్రెస్ పార్టీకే రావడానికి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో అద్దంకి దయాకర్కి ఏమైనా మరి పనిచేసేటువంటి వాళ్ళలో స్థానం ఉండబోతా ఉందా అని? అంటే ఈసారి ఉండాల్సిందే. ఎందుకంటే ఇది తప్పితే మళ్ళీ లేవు, ఇది తప్పితే మళ్ళీ పదవి అయిపోయేదానిక లేవు. ఒకవేళ అది రాకపోతే కూడా నేను తట్టుకోలేను పరిస్థితి. ఎవ్రీ డే ఎట్లా ఉందంటే పరిస్థితి, ఎవ్వరు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మేము అధికారంలో లేకపోవడం అనేది జీర్ణించుకోలేని స్థితికి వచ్చింది ఒక పరిస్థితి చూడాలంటే. అవును, సరే బయట నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి, సరే వాళ్ళ సంతోషం, ఏదో వాళ్ళ కష్టం సందర్భంలో వచ్చిండ్రు కాబట్టి వచ్చినాయి. కానీ ఎంతోమందికి అవకాశం వచ్చి మాలాంటి ఫేస్ ఆఫ్ ది పార్టీ లేకపోతే ఏమవుతుందంటే దాకరికి ఎందుకు తెలియని పార్టీకి నేను కవర్ చేయాలని చెప్పినా కూడా కవర్ కావట్లేదు. ఓకే. అంటే ఇన్ని రోజులు ఎంతమందికి ఇచ్చిండు, ఎన్ని పదవులు ఇచ్చింది అనేది వస్తున్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ఒక హామీ ఉంది, మళ్ళీ ఇప్పుడు కూడా అది అవకాశాన్ని వచ్చే పరిస్థితి అయితే ఎక్కువ శాతం ఉంటుంది, ఉండాలి కూడా. ఉండకపోతే ఏమైందంటే పని చేసేటోళ్ళను పెట్టేసి పక్కన పెట్టి, లేకపోతే మాలాంటి యూత్ ఐడియల్గా ఉండడం కూడా పార్టీకి బెనిఫిట్ కాదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ రేపటి రోజున నాయకత్వం మాలాంటి వాళ్ళ ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడున్న దాంట్లోనే చాలా అవకాశాలు అందిపుచ్చుకోవాలనేది చాలామంది మిత్రులు అంటారు. కానీ మేమేంది ఏంటారు, పవర్ సెంట్రిక్ పాలిటిక్స్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారు, ఎంతసేపటికి ఆ పదవి దాని ఫిక్సింగ్ ఎట్లా, ఆడికి పోతే ఎట్లా ఎమ్మెల్యే వస్తుందా, ఎమ్మెల్యే అయితే మంచి ఈడికి పోతే ఎంపీ వస్తుందా, మళ్ళీ అడిగ. కానీ నేను ఆ విషయంలో అజాగ్రత్తగానో లేకపోతే అట్లేం లేను. కాకపోతే కొన్ని సందర్భాలు అట్లా వచ్చినప్పుడు నా పదవి కొరకు మరీ దిగజారి ఎప్పుడైతే ప్రవర్తించలేదు అట్లా విధంగా ఉండదు. కాబట్టి ఈ పరిస్థితులు మనకు అనుకూలంగానే ఉంటాయనేది. అంటే మీనాక్షి గారు వచ్చినందుకనేదే కాదు, మీనాక్షి గారికి ఎంతోమంది పనిచేసిన వాళ్ళు ఇప్పుడు పనిచేసి ఖాళీగా ఉన్న వాళ్ళే నాకు తెలిసి చాలా సంఖ్యలో ఉన్నారు. కాబట్టి దాంట్లో మేము ముందు వరుసలో ఉంటాం. కాబట్టి ఇప్పుడు మాలాంటి వాళ్ళకి జరగకపోతే ఏదో మనల్ని మనం శబాసురులను జబర్దర్చుకోవడం కాదు, కానీ నేను ప్రజలకైతే సమాధానం చెప్పలేని స్థితి వస్తున్నది. అది తర్వాత అది కమిట్మెంట్ కూడా పార్టీ గతంలో డిక్లరేషన్కు డే ముందు దాన్ని ఆల్టర్ అయిందనే ఉద్దేశం, నాకు మీద ఏదో కుట్ర జరుగుతుందనే ప్రచారం జరగడం కూడా నాకు ఇష్టం లేదు. ఓకే. నాకే ఏంటంటే నేను పార్టీకి ఇప్పుడు మనం కామ్గా పార్టీకి పనిచేద్దామంటే కూడా ఇది చివుక్కుమంటున్నది. పార్టీ పదవి నీకేం చేయలేదు కదా అనేది, ఏం చేయకుండా కూడా నేను పని చేయొచ్చు. కానీ ఏం చేయని వాళ్ళకు సైతం చాలా మందికి అవకాశాలు వచ్చి నీకెందుకు రావట్లేదు అనే దగ్గర ఎక్కడో మనం అదొక కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ నాకు తెలిసి అయితే ఆల్మోస్ట్ ఆల్ ఈసారి అవకాశం ఉండొచ్చు, నాలాంటి వాళ్ళకు కూడా చాలా మందికి ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. ఇది అద్దంకి దయాకర్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా కృష్ణానది జలాలు ఒకటే కాదు, ఇంకా చాలా విషయాలపైన కూడా చర్చించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక అటు చంద్రబాబు ఉన్నా ఇంకెవరున్నా కానీ తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ముందు వరుసలో ఉండి కొట్లాడడానికి సిద్ధంగానే ఉంటుంది. దాని విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ముందు చూపుగా తన యొక్క కార్యాచరణను రాజ్యాంగబద్ధంగా ముందుకెళ్తున్నారనేటువంటి మాటను చెప్తున్నాయి. ఇక ఎమ్మెల్సీ విషయంలో మాత్రం వచ్చేటువంటి దానిలో ఖచ్చితంగా ఉంటుందనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని అయితే వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నవీన్తో కలిసి శ్రీనివాస్, కాలోజీ టీవీ, హైదరాబాద్.